మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2-12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినప్పటికీ కరీంనగర్ వాసులకు డంపింగ్ యార్డు ప్రధాన సమస్యగా మారింది. మానేరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డుతో కరీంనగర్ వాసులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డులోని చెత్తను తొలగించేందుకు 16 కోట్లతో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ ఎప్పుడో నిలిచిపోయింది. డంపింగ్ యార్డు సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎండలు పెరుగుతుండటంతో మంటలు వ్యాపించి రోజు సాయంత్రం పొగ కమ్ముకోవడంతో సమీప కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ మానేరును ఆనుకుని 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు పూర్తిగా చెత్తతో నిండిపోయింది. హైదరాబాద్ రామగుండం బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గతంలో శివారులో ఏర్పాటు చేసినప్పటికీ కాలక్రమంలో నగరం విస్తరించడంతో డంపింగ్ యార్డు చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. రోజువారీగా వచ్చే వ్యర్థాల్ని శుద్ధి చేయడం ఒక ఎత్తైతే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడం సవాల్గా మారింది. ఇందుకోసం గతంలో స్మార్ట్ సిటీ నిధుల నుంచి బయోమైనింగ్ ప్లాంట్ను 16 కోట్లతో ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించినట్లేనని అందరూ భావించారు. కానీ గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో పాటు నిత్యం ఇళ్ల నుంచి వచ్చే చెత్తతో బయోమైనింగ్ ప్రక్రియ సరిగా చేపట్టలేక అర్థాంతరంగా నిలిచిపోయింది. నగరం నుంచి ప్రతిరోజు 100 నుంచి 150 టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా ఇప్పటికే డంపింగ్ యార్డులో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. సమీప కాలనీల వాసులకు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. పలుమార్లు నిరసనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడు ఎండాకాలం వస్తాం సార్. ఇక్కడ కాలంలో అయితే పొగలు బాగా వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకేందంటే ఈ దుర్గంధంతో ఇక్కడ నుండి ఈ జాగలు ఇడిచిపెట్టి పోలేకుండా అయినాం, ఇక్కడ పని చేయకుండా అవుతాం సార్. మాకు కొంచెం ఇక్కడ నుండి వేరే వర్క్ షాప్కు పోవాలన్నా కూడా తరలించలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ బతకాలంటే కష్టం ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ను ఏదన్నా ఒక శాశ్వత పరిష్కారం చేసి కరీంనగర్ను సేవ్ చేయాలని మేము కోరుతున్నాం. దాదాపు ఈ డంపింగ్ ఏరియాలో 200 మంది రాకుంటారు. వర్క్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పొగ వచ్చి మొత్తం చేయలేకపోతున్నాం అన్నట్టు. ఒక 200 మంది కార్మికులు చేయలేకపోతున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వేరే పదానికి మార్చితే బాగుంటుంది. కాస్త తీసడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ అనేది వేరే దిక్కు మార్చాలని మనవి. ఇక్కడ మనకు డంపింగ్ యార్డ్ కాడ బాగా ఇబ్బంది అవుతుంది. పొగ వస్తుంది బాగా. దాదాపు ఒక 10-12 ఇయర్స్ నుంచి ఇవాళ వస్తారు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు వస్తుండ్రు, మా ఓట్లు తీసుకుంటుండ్రు. బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం దయచేసి ఇది తీస్తే మంచిగా ఉంటుంది అందరికీ. ఎండ తీవ్రత పెరగడంతో చెత్త లోపల రసాయనిక చర్య జరిగి మంటలు ఏర్పడి పొగ వ్యాపించి గాలి కలుషితమవుతోంది. చుట్టుపక్కల కాలనీల్లో అద్దెకుంటున్న వాళ్లు ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. సాయంత్రం అయిందంటేనే మాకు ఊపిరి ఆడట్లేదు. చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చి వాళ్ళ స్కూల్కి కూడా వెళ్తలేరు. దయచేసి మాకు న్యాయం జరగాలి. మామూలు గవర్నమెంట్ ఆదుకోవాలని ఇప్పుడు వాళ్ళన్న దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా డివిజన్కి న్యాయం చేయాలి. అది పొగ ఎక్కడికి వెళ్ళొస్తుందో ఆ పొగ మాకు కళ్ళల్లో ఇట్లా వస్తున్నాయి. కళ్ళల్లో అద్దాలు పెట్టుకున్నా కానీ కనబడతానే లేదు మాకు. 15 సంవత్సరాల నుంచి పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. ఏమైనా అంటే అంటారు, చేగుతారు, పోతారు. కార్పొరేట్లో గెలిచిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇట్లా చేయబెడతారు. వస్తున్నామమ్మా తిత్తామమ్మా అని చెప్తారు, అటే ఉంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. పిల్లలకు చేరం, మేము లేని వాళ్ళం. హాస్పిటల్ తీసుకుపోతా అంటే మా దగ్గర డబ్బులు లేవు. ఏం అవస్థ పడలేక సత్తున్నాం. బయోమైనింగ్ చేసే చెత్త కంటే రోజువారీగా వచ్చే చెత్తనే ఎక్కువ ఉంటోందని కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. డంపింగ్ యార్డు కోసం నగర శివారులో కొత్తగా 10 ఎకరాలు ప్రభుత్వం కేటాయించాలని కోరారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక 10 ఎకరాల స్థలం కరీంనగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించినట్టయితే అక్కడ నగరపాలక సంస్థ పక్షాన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టుకొని రోజు వచ్చే చెత్తను సెగ్రిగేషన్ చేయడంతో పాటు డైలీ వచ్చే చెత్తను డైలీ డిస్పోజ్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఈ చెత్త గుట్టలుగా పేరడం అనేది పరిస్థితి రాదు. ఇది జరగని రోజులు కరీంనగర్ నగర ప్రజలకు ఈ డంప్ యార్డ్ సమస్య అనేది తీరని వ్యధగా మాత్రమే మిగిలిపోతా ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ పాలకవర్గంపై ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.